శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి ధనయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం అనేది ఒక విధంగా అదృష్ట యోగం అన్నమాట. చాలా కాలంగా దేని కొరకైతే మనం ఎదురు చూస్తుంటామో అవి మనకి అదృష్ట రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు కళారంగంలో ఉండొచ్చు, ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, వాళ్ళకి కంపల్సరిగా ఒక ఉత్తమమైనటువంటి శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులైతే కంపల్సరిగా వాళ్ళు కోరుకున్నటువంటి మంచి కాలేజీలో మరి సీట్ రావడం లభిస్తూ ఉంటుంది. కళారంగంలో వాళ్ళకి తగిన గుర్తింపు, అలాగే ముందుగానే మీకు మీ కష్టానికి తగ్గ ఫలితం ముందుగానే రావడం జరుగుతుంది. అది అడ్వాన్స్ రూపంలో అవ్వచ్చు. ఈ కారణం వల్ల ఏంటంటే ఫైనాన్స్గా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా దశమ స్థానంలోకి, రాష్ట్రాధిపతి దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఎవరి యొక్క సహకారం లేకుండా తన యొక్క స్వయం కృషితోనే, మరి అది ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదైనా ఒక దానికి అర్హత సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా గౌరవప్రదమైన హోదా లభించే అవకాశం ఉంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ యొక్క స్థాయికి తగు విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవి మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రవి దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ అనుబంధం ఉన్నటువంటి ఏదో ఒక సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము శుక్రుడు అష్టమాధిపత్యం కూడా పొందడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి ప్రమోషన్ లాంటిది రావచ్చు, వేరే డిపార్ట్మెంట్కి కూడా మారచ్చు. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి కలయిక. దశమస్థానంలో రవి శుక్రులు, అందులో రవి చాలా దిగ్బలుడై బలవంతుడై ఉంటాడు. దానికి ఈ రాశికి యోగకారకుడు. ఏ రాశి వారికైనా శని ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ ఈ తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా శని యోగకారకుడై పంచమ స్థానంలో వక్రగమనం అయి ఉండడం వల్ల జాతకుడికి వృత్తిలో చేంజ్ ఇండికేట్ చేస్తుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి శని లాభాన్ని చూడటం వల్ల మరి బుధుడిచ్చే భాగ్యానికి అదనపు అదృష్టాన్ని కూడా కలిగే విధంగా అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మీ యొక్క టాలెంట్కు తగినట్టుగా, మీ యొక్క అర్హతకు తగు విధంగా ఖచ్చితమైనటువంటి ఏదో ఒక లాభం లేదంటే అభివృద్ధి ఈ వారంలో మీకు
వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక కేతు 12లో ఉండడం వల్ల మీ యొక్క సహజంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ని కాకుండా ఇతరుల యొక్క రికమెండేషన్ కోసం ఇతరుల మీద ఆధారపడటం వల్ల మీరు ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియేటర్ని కానీ అలాగే మీకు ఏదో పదవి ఇప్పిస్తాం ఉద్యోగం ఇప్పిస్తాం అనేటువంటి అలాంటి పైరవీకారులు కానీ లేదా కొంతమంది ఏదో జ్యోతిష్కున్నో ఏదంటే పీఠాధిపతినో ఎవరో ఒకరిని పట్టుకొని వారితో ఏదో అనవసర ఖర్చులు చాలా చేయించి అవన్నీ పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే 100% రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరో ఒకరిని ఆశ్రయించడం వల్ల మీ యొక్క ధనాన్ని పోగొట్టుకోవడం అవుతుంది తప్ప తిరిగి మీ ప్రయత్నం లోపం వల్ల వచ్చే అవకాశం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వారిని నమ్మకండి. మీకు 12లో ఉన్నటువంటి కేతువు నష్టపెట్టినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కంపల్సరిగా ఎటువంటి పోటీలో అయినా విజయాన్ని 100% తెచ్చే అవకాశం ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి మీనరాశిలో ఉండడం వల్ల ఇది తులారాశి వాయుతత్వ రాశి అవటం విదేశ అవకాశాలు విదేశ ప్రయత్నాలు చేస్తే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా రుణ సమస్యలు ఉన్నా అవి మీకు ఈ వారంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే తులారాశి వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఏదన్నా విషయంలో పోగొట్టుకుంటే దాంతో అక్కడ ఆగిపోకుండా మళ్ళా చేసిన పనే చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నారు మళ్ళా పోగొట్టుకుంటారు తప్ప దాని నుంచి బయటికి రాలేకపోతుంటారు. వీళ్ళకి సూచన ఏంటంటే ఒకసారి మీరు ఒక దాంట్లో పోగొట్టుకుంటే తిరిగి దాని జోలికి వెళ్లకుండా ఉంటే 100% సేఫ్లో ఉండే అవకాశం ఉంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ సంకటనాశన గణేశ స్తోత్రం కానీ లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు, విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందులో పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.